హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్ణిక వ్లాగ్స్. ఈరోజు మనం నల్ల శనగలతోని మనం 2 టైప్స్ ఆఫ్ స్నాక్ రెసిపీస్ చేయబోతున్నామండి. శనగలలో ప్రోటీన్ కంటెంట్ ఇంకా ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. కొవ్వుని తగ్గిస్తుంది. ఇంకా వెయిట్ లాస్ అండ్ డైట్ చేస్తున్న వారికి ది బెస్ట్ రెసిపీ అండి ఇది. ఇంకా మీరు నైట్ అంతా శనగల్ని నానబెట్టుకోండి మార్నింగ్ చేసుకున్నట్లయితే, లేదా మీరు ఈవినింగ్ స్నాక్స్ టైంలో చేసుకున్నట్లయితే మార్నింగ్ టు ఈవినింగ్ 4 to 5 hours నానితే సరిపోతుంది. అలా నానబెట్టుకున్న శనగల్ని మీరు కుక్కర్లో 2 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోండి. శనగలు మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఇంకా సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ముందుగా ఆయిల్ అయితే వేసుకోవాలండి. నాకు ఆయిల్ ఎక్కువే పడింది. దీంట్లోకి ఎంతగా ఆయిల్ అవసరం లేదు, కొంచెం ఆయిల్ వేస్తే సరిపోతుంది. ఇంకా ఆవాలు జీలకర్ర వేసేయండి ఆయిల్ హీట్ అయ్యాక. దాని తర్వాత చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని అయితే వేసుకోండి. ఈ విధంగా ఇవి మంచిగా గోలితే అసలు కనబడవు, అవి కూడా తినేయచ్చు, అంత బాగుంటాయి. దాని తర్వాత ఆనియన్స్ ఇంకా వెల్లుల్లి వేసుకోండి. మంచిగా ఫ్రై అయ్యే వరకు మిక్స్ చేసుకొని ఒక్కసారి మూత పెట్టుకోండి. ఒకసారి క్యాప్ తీసి దీంట్లో మనం కరివేపాకుని వేసుకుందాం. ఈ విధంగా గోలితే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. గార్లిక్ వేసాం కదా మనం, అదే మెయిన్ ఇంగ్రీడియంట్. కరివేపాకు వేసుకొని ఒక్కసారి ఈ విధంగా మిక్స్ చేసుకోండి. దీంట్లోనే ఇప్పుడు 1 tablespoon సాల్ట్ ఇంకా 1 tablespoon పసుపునైతే వేసుకుందాం. ఇప్పుడు మనం నానబెట్టుకున్న శనగల్ని వేసుకుందామండి. నేను చూపించిన విధంగా ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి. కొరియాండర్తో గార్నిష్ చేసుకుంటే మన శనగలతో తాలింపు రెడీ. మన సెకండ్ రెసిపీ వచ్చేసి శనగలతోని చాట్ చేసుకుందామండి. సలాడ్ లాగా చాలా టేస్టీగా ఉంది ఇదైతే. దీనిలోకి తురిమిన క్యారెట్ వేసుకోండి. వీలైతే మీ దగ్గర బీట్రూట్ ఉంటే తురిమిన బీట్రూట్ కూడా వేసుకోవచ్చు. ఇంకా చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొత్తిమీర వేసుకోండి. ఆనియన్స్ తగులుతూ ఉంటే మధ్యలో చాలా టేస్టీగా ఉంది అసలు ఈ చాట్ అయితే. దీంట్లో ఒక చిన్న నిమ్మకాయ అయితే పిండుకోండి. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్, చాలా టేస్టీగా ఉండే. అంతే, 2 రెసిపీస్ రెడీ అయిపోయాయి. దీంట్లో నాకైతే చాట్ చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఒక్కసారి ఈ 2 రెసిపీస్ అయితే ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో అయితే నాకు చెప్పండి. ఇంకా మరిన్ని కుకింగ్ వీడియోస్ కావాలి, ఏం కుకింగ్ వీడియోస్ కావాలి అనేది కామెంట్లో అయితే నాకు చెప్పండి. డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.